సాక్షాత్తుగా ఇక్కడ శిష్యులతో చెప్తున్నాడు, అయ్యా ఇద్దరిద్దరుగా మమ్మల్ని పొమ్మన్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వార్త చెప్పాలి, ఎలా ప్రార్థించాలి, ఎలాగ మేము మసులుకోవాలని శిష్యులు చెప్పినప్పుడు మమ్మల్ని అనేకులు దేశించి దూషించి అలా చేస్తారు కదంటే, వీటన్నిటి విషయంలో ఫలితార్థంగా యేసయ్య తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, ఎవరైతే మీరు క్రీస్తు వారని అంటే నా వారు అంటే యేసయ్య చెప్తున్నాడు ఈ మాట, మీరు నా శిష్యులని, క్రీస్తు వారని ఎవరైతే చేర్చుకుంటారో వారి ఇంట కానీ, వారి గ్రామంలో కానీ, వారి సంఘంలో కానీ, వారి సమాజంలో కానీ, వారి పట్టణంలో కానీ, వారి ప్రదేశంలో కానీ, వారి దేశంలో కానీ ఎవరైతే మీరు క్రీస్తు అంటే నా భక్తులని, నా సేవకులని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకొని మీకు గిన్నెడు మంచినీళ్ళు లేదా చన్నీళ్ళు ఇస్తారో వారు ఖచ్చితంగా వారి ఫలము పోగొట్టుకున్నారు, వారి ఖచ్చితంగా ఆ ఫలము అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఒకరోజు ఒక సహోదరి మా ఇంటికి వచ్చారు, వారి కుమార్తె తీసి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు